శ్రీ చంద్రబాబు నాయుడు గారికి వేదికపై ఉన్నటువంటి నా సహచర మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అట్లాగే ఈ ముచ్చుమరి పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికంతా నా నమస్కారాలు. సార్, మీకు తెలుసు 3 తరాలుగా మా వంశం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మహాతల్లి ఆవిడ ఈ రాష్ట్రాన్ని బైఫర్కేట్ చేసినప్పుడు నాకేమి దిక్కు దోచల. ఈ రాష్ట్రం ఏమైపోతుంది, ఏ రకంగా ఉంటుందనేది సరిగ్గా నేను చంద్రబాబు నాయుడు గారిని చూసే నాటికి ఎవరేమనుకున్నా సరే ఆనాడు వాతావరణం ఏ రకంగా ఉందంటే ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి వాతావరణం ఉంది. నేను ఆయన చెప్పా, సార్ నేనేం తెలివి తక్కువని కాదు, ఇది నాకు తెలిసినా మీ దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఈ రాష్ట్రానికి సరైనటువంటి నాయకత్వం ఇవ్వగలిగినటువంటి వాడు మీరు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అపోజిషన్లో ఉన్నా. నేను ఎన్నో మార్లు ఆయన క్రిటిసైజ్ చేశా. అట్ ది సేమ్ టైం ఆయన ఏదైనా మంచి పని చేస్తే మా పార్టీకి, రాజశేఖర రెడ్డికి ఎవరికి భయపడకుండా ఆయన్ను పబ్లిక్ గా నేను అభినందించినటువంటిది. ఎందుకంటే నాకు ఒకటే, మంచి పని చేసేవాడిని అయ్యా మంచి పని చేసేవాడిని భుజం తొడితే ఇంకా 2 మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మంచి పనులు చేసినా అపోజిషన్లో ఉన్నాను కాబట్టి తిట్టకూడదు. తిట్టే ఎవరైనా కొంతమంది హర్షించవచ్చునేమో కానీ ఆయన డిస్సాటిస్ఫై అవుతాడు ఎవరైనా సరే. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నేను కానీ మరొకరు కానీ ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా ఆయన ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతోనే నేను వారిని అపోజిషన్లో ఉంటూ కూడా అభినందించినటువంటి సంఘటనలు ఉన్నాయి. నేను ఒకటే మనం చేస్తున్నా, నాకు తెలుసు ఈయనకున్నటువంటి విషన్, ఈయనకున్నటువంటి పట్టుదల, ఈ 2 విషయాల్లో నాకు చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాల తెలిసిన ఆ 2 ప్రత్యేకంగా ఉన్నాయి. మా వాడు ఉన్నా జగన్, వాడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు, తిట్టడం తప్ప రెండోట్లేదు. ఎవరైనా తిక్కబడినాడు కాకపోతే వాడు ప్రజల ఓట్లు కావాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాడు పట్టిసీమని ఎవరైనా వ్యతిరేకించే వాడు ఉన్నాడేవా? పల్లెటూరులో చదువు రానటువంటి వాడు కూడా పట్టిసీమ కావాలా, మనకు పోలవరం కావాలంటా ఉంటే ఐఎమ్ సారీ. వాడని ఎందుకంటున్నా అంటే ఐ నో దట్ ఫెలో రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడు. కొంత రాజశేఖర్తో ఉన్న అనుబంధం వల్ల వాడితో కూడా నాకు అనుబంధం. రెండవది కులం. ఏ అబ్బా, ఏ కులం ఏం బోధెత్తుంది నాకు అర్థం కదా. వాడు నమ్ముకుంటే అంత దేశమంతా నాశనం అయిపోతాం. ఇది నాకు తెలుసు. మా జిల్లాలో, ఈ జిల్లాలో రెడ్లు చాలా మంది మహానుభావులు ఉన్నారు. ఈడ కులం అని చెప్పేసి కులం అని చెప్పి ఎంటపోయినారు. ఆ కులానికి ఏం లాభం లేదనేటువంటిది అర్థమైంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచారా, వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారో నాకైతే తెలియదు. నాకు ఇవాళ సార్ రెడ్లు ఇతర కులాల వాళ్ళని చేసుకున్నంతగా ఏ కులస్తుడు వేరే వాళ్ళు చేసుకోవడంలా. పెళ్లిళ్ళ వరకు వచ్చేటప్పటికి చెప్పగానే యా కులమైనా సరే తాలిపెట్టు కట్టేయడమే. ఇవాళ ఎలక్షన్లు ఓట్లు వచ్చేప్పటికి దానికి ఏమి రోగం వచ్చి వస్తుందో నాకైతే అర్థం కాదు. కులం ఏ కులవన్న పెడుతుందా? ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ కులం, మన కులం కాదు, రెడ్డి కాదు. కాకపోయినా ఇవాళ రాయలసీమలో నీళ్ళు ఇవ్వాలని తపన పడుతున్నాడు. ఎన్టీ రామారావు ఏ కులమయ్యా? ఆయన సార్ మా ఇంజనీరు వాట్ ఈస్ దట్ శ్రీరామకృష్ణ ఏ కులమయ్యా? కానీ రెడ్లందరూ రాయలసీమలోనే కలబడి తెచ్చారు. వాళ్ళిద్దరూ నేను కాంగ్రెస్ లో ఉన్నాడు. ఈ హంద్రీనివా గాలేరు ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు నేను కాంగ్రెస్ లో ఉన్నా. ఈ శివరామకృష్ణకి ఏం తెలుసయ్యా, 2 గీతలు గీసి పారేస్తాడు తెల్ల కాగితం పైన. ఈ ఏంటున్నాడు ఎస్ అన్నాడు. ఇదేమో అయ్యేదా చచ్చేదా? నికర జలాల్ని మేమంతా పోరాటం చేస్తుంది. వీటి వరకు పోతంటి పాటి వరకు నడుచుకుంటూ వస్తుంది. నాకు అప్పుడు తెలియదు. ఏదో నికర జలాలంటే తెల్లగుంటాయి, ఇవంటే ఏదో నల్లగుంటాయి అనుకున్నా. ఇవాళ నలుపు లేదు, తెలుపు లేదు, అయినా నీళ్ళన్నీ వస్తున్నాయి. నేను ఒకటే సార్, మీకున్నటువంటి పట్టుదలలో ఎవరు శంకించరు. మీరు ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నం, అన్నం తిన్నవాడు నీళ్లు తాగినవాడు ఎవరు మీరు మర్చిపోవద్దండి. మీరు మర్చిపోరు అయ్యా. వినవయ్యా బాబు, ఈ చప్పట్లతో ఏమి లాభంలా. మీరు చప్పట్లు ఏమి కొట్టద్దండి. కానీ 19లో ఎలక్షన్లు వస్తాయి. మీకు నిజంగానే కృతజ్ఞత అనేది ఉంటే మనం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నా. మనకు ఒకటే
వాళ్ళ ఇంట్లో అంత అన్నం తింటే మనం జీవితాంతం మర్చిపోం. ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి ఇంత తొందరగా ప్రతి ఒక్కరు కూడా కడుపుతో వాడకుండా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈయన ఈ కార్యక్రమం చేస్తున్నాడు. దానికి నిజంగా ఏదో మిమ్మల్ని పోరాలనేటువంటి అలవాటు నాకు ఎప్పుడూ లేదండి. అప్పుడప్పుడు నేను ఏదైనా అంటే కూడా మీ శ్రేయస్ కోసం నాకు ఒకటే, పార్టీ నాయకుడు నాయకత్వం బాగుంటే మేమందరం సురక్షితంగా ఉంటాం. మీరు మునిపోతే మేము అంత చెప్పుకుంటే మునిపోతాం. ఇది నాకున్నటువంటి అనుభవం కాబట్టి నేను మాటలు చెప్తున్నా. నాకేమి సార్ మళ్ళా ఎలక్షన్లో పోటీ చేసేది, మీరు నాకు మంత్రి పదవి ఇచ్చేది, ఇవన్నీ ఏమి లేవు. నేను నిజం చెప్తున్నా. చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. నేను ఒక రోజు ఆయన అడిగా, సార్ మీకు మనవడు ఉన్నాడే, మాకంతా మనవడు మనవరాలంటే ఎటు తిరిగి వాళ్ళతో 10 నిమిషాల్లో గడపాలంది. మీ పాసుగుల పొద్దున్నే 6:30 7కే ఏదో టెలి కాన్ఫరెన్స్ అని అంటాడు. చంపి పెడుతున్నాడు టెలి కాన్ఫరెన్స్ అని చెప్పి. తర్వాత ఆఫీసర్లు, తర్వాత తిరగడం. ఆ మనవడు అనేవారు ఎట్లా ఉన్నాడా, వాడిని ఏమైనా ఎత్తుకుంటున్నా బుద్ధి పెట్టినా అని అంటే పక్కన గవర్నర్ ఉన్నాడు. అయ్యో అదేనా, అది ఎప్పుడు ఇంట్లో మాత్రం అడుగుని అన్నాడు. నేను ఇవన్నీ నిజంగా జరిగేటువంటి మాటలు చెప్తున్నా. ఒకరోజు ఆయన మన లోకేష్ కూడా చెప్పాడు, అన్నా కనుక్కోలేకపోయినాడు మా ఫాదర్లు ఈయన అనేటువంటి మాట కూడా చెప్పాడు. చాలా కష్టపడుతున్నాడు. ఒక్కటే ఈయనకు ఆశ చాలా ఉందండి ఈయనకు. ఇక జీవితంలో ఎవడే కానీ సర్ర ఆర్తని కాటని మాత్రం మరొకరు మాత్రం మర్చిపోకుండా హృదయాల్లో నిలిచిపోలే. అందరికీ తెలుసు పుట్టిన మానవుడు గిట్టగా తప్పదు అనేటువంటిది ఆయనకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా కూడా ఆ స్వార్థంతో నిద్రాహారాలు మారి సంసారాన్ని పక్కన పెట్టి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మన అందరి ఆశీస్సులు ఉండాలా, మన అందరి కృషి ఉండాలా. నేను ఒకటే మీకు మనం చేసేది, ఈ చప్పట్లు గిప్పట్లు ఇవన్నీ వద్దు, కానీ రేపు రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి గారికి అఖండమైనటువంటి విజయాన్ని చేకూరిస్తే, ఈయనేదో అంటున్నాడు అంతా అయిపోతుందని, కానీ నాకేం లేదు. ఇంకొక 5 సంవత్సరాలు ఆయన టర్మ్ ఇస్తే దెన్ యూ విల్ కంప్లీట్. సార్ ఐ డోంట్ థింక్ సార్ యూ విల్ కంప్లీట్ ఎవరిథింగ్ దిస్ టర్మ్ ఓన్లీ, బట్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ సమ్ మోర్ టైం. ఆ టైముకు మీరు తప్పకుండా మనం అందరూ సంకల్పించి మేము ఉన్నాము అనేటు. ఈ కులం ఏం చేస్తుందా, కులం అన్నం పెట్టదు, పువ్వు పెట్టదు, పెట్టదు. స్వామి మానుకోండి. రెట్లకందరికీ మనకి ఎవరు సహాయం చేస్తాడో వాడికి ఓట్లేస్తాం, వాడిని గెలిపిస్తాం. నేను ఇంకోటి అడుగుతానా, నాకు అర్థం కాదు. గూటము గవర్నమెంట్దే, కాగితము గవర్నమెంట్దే, ఇంకు గవర్నమెంట్దే. ఏడవ చోట కొట్టడానికి లోపల మీరు మీ నాయన గంట ఏమన్నా విందా, నాకు అర్థం కాదు. సహాయం చేసేవాడిని ఎందుకు మర్చిపోతారు? ఆ సైకిల్ మీద కొట్టండి. మళ్ళా ఇవాళ ఇది పూర్తి కాదు, అసంతృప్తిగానే మిగిలిపోతుంది. ఈ కార్యక్రమాలు ఏం చెప్పాలంటే మరొక్క మారు ఈ నాయకత్వాన్ని మనం ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మన సర్వశక్తులు పెట్టి మనం నిజంగానే అతనికి బలాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధంగా మారుస్తాడనేటటువంటి విశ్వాసం నమ్మకం నాకుంది. రెడ్లు నైనా పక్కన పెట్టండి సార్. రైట్, నమస్కారం.